హలో అండి అందరికి. రీసెంట్ గా రాజమౌళి కొడుకు అయిన బ్యాక్గ్రౌండ్ తో మత్తు వదలరా 2 మాత్రం రిలీజ్ చేయడం జరిగింది. రాజమౌళి కొడుకు బ్యాక్గ్రౌండ్ తో రావడం జరిగింది. ఈ సినిమా రాజమౌళి కొడుకు ఎంత వరకు ఆకట్టుకుందో 2 సెకండ్లో కంప్లీట్ చేస్తాను. 2.5 సినిమాని 2 నిమిషాల్లో కంప్లీట్ చేస్తాను. ఈ సినిమా మత్తు వదలరా సినిమా ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ వచ్చే వరకు డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ లో అసలు హీరో అంటే సత్య కామెడీతోనే ఫస్ట్ హాఫ్ నడిచింది. సెకండ్ హాఫ్ మాత్రం తేలిపోయిందని చెప్పొచ్చు. ఈ రాజమౌళి కొడుకు ఈ సినిమాతో హీరోగా నిలదొక్కుకోవడానికి ట్రై చేశాడు, కానీ తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే బాగుండేది అనిపించింది. ఈ సినిమాలో సత్య కామెడీ మాత్రం హైలైట్ అని చెప్పొచ్చు. వెన్నెల కిషోర్ సత్య చేసిన ఈ కామెడీలో సినిమాకి హైలైట్ గా నిలబడింది. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ కన్నా సెకండ్ పార్ట్ కొంచెం యావరేజ్ అని చెప్పొచ్చు. నా దృష్టిలో చూసుకుంటే ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 5కి 2.5 ఇస్తాను. ఈ సినిమా మీరు ఇప్పటివరకు చూసే ఉండొచ్చు, కొంతమంది చూడకపోవచ్చు. నేను ఈ సినిమా నా ఒపీనియన్ ప్రకారం ఈ సినిమా నాకైతే యావరేజ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ మాత్రం అసలు హీరో అంటే సత్య అనే కామెడీతో ఈ సినిమాని నిలబెట్టాడు చెప్పొచ్చు. మీరు బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేస్తారా? నేను జెన్యూన్ రివ్యూ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు సపోర్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్.